నేను చేసే అన్ని అదో పనిలే, అవన్నీ ఎలా తట్టుకుంటున్నావు నువ్వు? హౌ ఆర్ యూ దట్ పేషెంట్, హౌ ఆర్ యూ దట్ అండర్స్టాండింగ్? అది నాకు అర్థం కాదు. బికాజ్ నేను ఓకే ఒకసారి అయితే యుఎస్ లో ఐ వాజ్ మిస్సింగ్, నేను కనపడలా, నీకు ఏమైపోయానో తెలియదు, ఎక్కడికి వెళ్ళానో తెలియదు, ఎప్పుడు వస్తానో తెలియదు. ఆ స్టోరీ చెప్పాలా? చెప్తే చెప్పు, నువ్వు ఏదైనా చెప్పుకో, I don't care a shit about that, కానీ how do you take all that in spite of all this nonsense? అంటే do you understand me or do you understand yourself too much or ఏంటి? Instead of answering you this question, I will tell them. అంటే బేసిక్లీ హిపోక్రసీ అని ఒకటి ఉంటుంది కదా. హిపోక్రసీ తెలుగులో ఏమంటారు? హిపోక్రసీకి మొగమాటకి ఏమైనా అనుకుంటారేమో అది ఇది అని ముందు ఒకటి మాట్లాడడం. ఆ హిపోక్రసీ ఇప్పుడు నాకు కూడా హిపోక్రసీ అందరికీ కొంచెం కొంచెం ఉంటుంది. మనకి కొంతమంది ఎవరైనా నచ్చకపోతే అయినా ఓకే పర్లేదు, వాళ్ళు ఏమీ అనుకోకూడదు అని ఏదో ఒక చిన్న హిపోక్రసీ మనం ఉంటుంది. బట్ 100% ఫుల్ ఫ్రమ్ ద హార్ట్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద హార్ట్. తిట్టడమో పొగడటము, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద హార్ట్. ఐ హావెంట్ సీన్ ఎ పర్సన్ లైక్ హిమ్. ఈ రోజు కెమెరా ముందు ఇంత చెప్పాలి బికాస్ ఐ హావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో దట్ ఈస్ ద రీజన్. వాట్ ఎవర్, wherever, whenever he needs me, I'll be there. Wow. You were there always. A friend in need, you are the friend in need. The same You way. were there always, you were there. నేనే అప్పుడప్పుడు మిస్ అయ్యాను, అది చెప్తాను.